అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. కూటమి ప్రభుత్వానికి జగన్ నుండి పొంచి ఉన్న పెనుముప్పు. జగన్ గారు చేసే శవ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు చెలరేగి తద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి పాలన తెచ్చేసుకుందాం, ఎలాగైనా సరే మళ్ళీ ఎలక్షన్ తెచ్చేసుకుని మనం గెలిచేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోదామని జగన్ గారి తాపత్రయం అంతా ఇంత కాదండి. ఇప్పుడు కనుక కఠినమైన చర్యలు కూటమి ప్రభుత్వం కనుక తీసుకోకపోతే పరిస్థితులు చేయిదారిపోవడానికి ఎంతో కాలం పట్టదు. ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందే శవంపై పుట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శవం మీద పుట్టిన పార్టీయే వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత ఈ పార్టీకి శవాలే కలిసి వచ్చేయండి. శవాల మీద రాజకీయం చేయటమే ఆ పార్టీకి, అంటే ఆ పార్టీకి ఇప్పుడు ప్రతి దేశానికి ఒక గుర్తు ఉంటుంది కదా, సంథింగ్, దాన్ని ఏమంటారు ఇప్పుడు సడన్ గుర్తురాదు. కానీ ఎందుకంటే జగన్ గారు ప్రెస్ మీట్ చూశాను, మనసంతా కక్కావికలం అయిపోయిందండి. జగన్ గారు మళ్ళీ ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ఆయన యాక్టింగ్ స్టార్ట్ చేస్తే చాలా ప్రమాదం. ఈ రాష్ట్రంలో చాలామంది అమాయకులు అది నమ్మేసే ప్రమాదం ఉంటుంది. జగన్ గారు అసలు గుర్తు ఫ్యాన్ గుర్తు పెట్టుకున్నారు, కానీ శవం గుర్తు పెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీకి శవం గుర్తు పెట్టుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుందేమో అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఒకసారి మీకు వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్తాను. వైఎస్ఆర్సీపీ శవ రాజకీయం 2009 సెప్టెంబర్ 2వ తారీఖున వైఎస్ఆర్ గారి శవం లేచింది. ఆ శవం లేవడంతో ఆ శవంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా లేచింది అప్పుడే. తర్వాత ఆయన బయట తిరగాలి, జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లోకి వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళి ఓట్లు అడిగితేనో అభివృద్ధి గురించి మాట్లాడితేనో జనాల్లో సెంటిమెంట్ రైజ్ అవుతుంది. కాబట్టి ఆ కాలంలో ఎవరెవరైతే చనిపోయారో, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గుండెపోటుతో చచ్చిపోయినాడు, యాక్సిడెంట్లో చచ్చిపోయినాడు, మరో రకంగా నార్మల్ డెత్లు కూడా ఎవరెవరున్నాయో ఎంక్వైరీ చేసి జగన్ గారు మీ ఇంటికి వస్తారట. ఆయన మీ ఇంట్లో చనిపోయినాడు రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయారని చెప్పండి, మీకు ఏదైనా కొంచెం డబ్బులు ఇస్తారు, మీకు ఏదైనా మేలు చేస్తారని చెప్పి ఆ శవాలు ఎవరెవరైతే చనిపోయారో లెక్క తీసి ఆ శవాల దగ్గరికి ఓదార్పు శవయాత్ర. అవునా కదండి? చనిపోయిన వాళ్ళ ఇంటికి మా నాన్నగారి గురించి చచ్చిపోయాడు అన్నట్టు బిల్డప్ ఇచ్చి చనిపోయిన ఇంటికే కదా వెళ్ళారు. శవయాత్ర అది. ఆ శవయాత్ర మొత్తం ఆ రోజున రాష్ట్రంలో చాలా వరకు తిరిగాడండి. తిరగడంతో 2014లో 67 సీట్లు ఎక్కాడు. ఓహో, ఇదేదో బాగుందిరా బాబు అనుకున్నాడు ఆయన. శవంతో పట్టుకుంటే కరెక్ట్గా అప్పుడు జనం అందరూ కూడా చాలా బాధలో దుఃఖంలో ఉంటారు. సెంటిమెంట్ ఈజీగా రేజ్ చేసేయచ్చు, ఈజీగా వాళ్ళని రెచ్చగొట్టేయచ్చు. కరెక్ట్గా అదే బాగుంది, ఇదేదో మనకు కలిసి వచ్చేలా ఉందిరా బాబు అనుకున్నారు. తర్వాత 2019లో వివేకానంద రెడ్డి గారి శవం. ఆ శవం లేవలేదు, ఏళ్ళ లేపేశారు. శవాన్ని లేపేసి ఆ శవం దగ్గరికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మా తాత శవం, మా నాన్న శవం అని మళ్ళీ శవాలను గుర్తు చేశారు. మీకు ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాను మీకు. మా తాత చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సేమ్ కొన్నారు. మా నాన్నగారిని రేపు ఎలాగొస్తారన్నారు, మా నాన్నగారు శవం అయిపోయారని. అప్పుడు కూడా శవాలని ఈ వివేకానంద రెడ్డి గారి శవంతో పాటు కంపేర్ చేసి అక్కడ శవరాజకీయం చేయడంతో 151 సీట్లు. సరే గెలిచారు, హవా కొనసాగుతూ వచ్చింది. 2024 ఎలక్షన్కి వచ్చేటప్పటికి గీతాంజలి శవం, అమ్మాయి అమాయకురాలు, అమ్మాయిని రెచ్చగొట్టి వీడియో మాట్లాడించి ఆ కుటుంబ కలహాలు రేపి ఆ భర్త ఏదో తిడితే పాప అమ్మాయిలు సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఆ చావు కారణం వైసీపీ వాళ్ళే. అందుకే ఆ రోజున సజ్జల భార్గవ రెడ్డితో పాటు మొత్తం అందరూ వెళ్ళి అక్కడ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. గీతాంజలి శవాన్ని 2024 ఎలక్షన్కి వాడుకుందామని ట్రై చేశారు, పని అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు ఒకటే స్ట్రాటజీ నమ్ముతారండి జనం. చూసిన సినిమా మళ్ళీ చూస్తారా? చూడలేదు. ఎప్పుడైతే వీళ్ళ స్ట్రాటజీ పారలేదో చిత్తుగా ఓడిపోయారు 24లో. ఇప్పుడు మళ్ళీ రషీద్ శవం దొరికేసింది అన్నకి. జగన్మోహన్ రెడ్డి గారికి శవం దొరికితే చెలరేగిపోతారు. ఇంకా ఆయన ఒక్క నిమిషం ఆలోచించడు. అది కూడా ప్రతిపక్షాల మీద తోసేసే అవకాశం ఉంటేనే. ఇప్పుడు ఆ రోజున వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ యాక్టింగ్ మీరు మర్చిపోయారా? మీరు మర్చిపోతే చూపించడానికి నేను ఉన్నాను కదా, రండి చూపిస్తాను. ఓకే, ఎంత దారుణంగా జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతను చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చెప్పారు. దాని తర్వాత
చెప్పారండి. తాత శవం, నాన్న శవం, చిన్నాన్న శవం, 3 శవాలు 2019 ఎలక్షన్కి వాడుకున్నారన్న. తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు. సాక్షాత్ ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకి ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో ఇవి చంపినుడే ఉన్నాడు. ఎందుకే వెనకాల ఉన్నాడు చంపినుడు. కానీ ఈయన పెర్ఫార్మెన్స్ ఆ రోజు చూసినప్పుడు జనమందరూ ఖచ్చితంగా నమ్మేవండి. నేను కూడా నమ్మాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది అమాయకులు వెర్రి గొర్రెలు నమ్మేశారు. కానీ కెల్లర్ని వెనకాల పెట్టుకుని అన్న ఈ స్థాయిలో ఆయన పెర్ఫామ్ చేయగలడు, ప్రజల్ని మెస్మరైజ్ చేయగలడు, ప్రజల్ని నమ్మించేలా అమాయకంగా మాట్లాడగలడు అనే విషయం అప్పుడు ఎవరికి తెలియదు. సరే అప్పుడు తెలీదు, ఒకసారి యాక్ట్ చేస్తే నమ్ముతారు, తర్వాత అది మోసం అని తెలిసాక అన్న మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాక్ట్ చేస్తున్నారు ఆయన. ఇదిగో ఇప్పుడు ఎక్కడికి వినుకొండ వెళ్ళి సేమ్ అదే సీన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఆయన. అయితే నేనేం అడుగుతానంటే అండి, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకునేది ఒకటే అండి. ఈరోజు ఆయన బయలుదేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే జగన్మోహన్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారట. అసలు ఎందుకు ఇచ్చారు? బుల్లెట్ ప్రూఫ్ కారు అవసరం ఏముంది అసలు జగన్ గారికి? జగన్ గారు ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి ఎక్కడన్నా ఇది ఇస్తారండి? బుల్లెట్ ప్రూఫ్ ఇస్తారా? బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక ఎమ్మెల్యేకి ఇస్తారా? ఇవ్వరు కదా. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని జగన్ గారు ఏం చేశారు? అబ్బాబే మొరాయించే కారు ఇచ్చారు, డర్టీ కారు ఇచ్చారు, ఇది ఎందుకు పనికిరాని కారు ఇది అని చెప్పి అక్కడే వదిలి వేరే కారు ఎక్కేసి వెళ్ళిపోయారట. వెంటనే వైసీపీ మీడియాలు మొత్తం పనిచేయని కారు ఇచ్చారట, ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు పనిచేయదట, అది స్టార్ట్ అవటం లేదట, గేర్ పడతలేదట, గాలి తగ్గిపోతుందట. ఇది ప్రచారం. అసలు నాకు తెలియక అడుగుతాను, జగన్ గారికి ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ కారు? ఆయనకి ఏం థ్రెట్ ఉంది? ఆయన మీదకి ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఇగో చక్కగా వచ్చాడు, వినుకొండలో హ్యాపీగా మాట్లాడాడు, జనం మధ్యలో నిలబడ్డాడు. ఒక్క టీడీపీ కార్యకర్త కానీ, ఒక్క జనసేన కార్యకర్త కానీ ఆయన మీద వెళ్ళి ఏమైనా నిరసన తెలియజేశారా? ఆయన మీద ఏమైనా రాళ్ళు వేసారా? ఆయనకి ఏమైనా బ్లాక్ బెలూన్లు ఎగరేశారా? ఆయన మీద కర్రలు ఇస్తున్నారా? రాడ్లు ఏం చేశారు? ఏమీ చేయరండి. ఎక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ వల్ల జగన్ గారికి ఏ హాని లేనప్పుడు అసలు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వటం ఎందుకండి? మనం ఇలా చేయటం వల్లే వాళ్ళు అందులో కూడా వంకలు ఎత్తుకుతున్నారు కదా. కారు ఆగిపోయింది, ఆ కారు బాగాలేదని దిగి ఇంకో కారు ఎక్కెళ్ళాడు. వాస్తవానికి ఆ కారు దిగి ఇంకో కారు ఎక్కడానికి గల కారణం ఏంటి తెలుసండి? జగన్మోహన్ రెడ్డి గారు వాడే కారు ఏంటి తెలుసా? ల్యాండ్ క్రూజర్ వాడతాడు ఆయన. ల్యాండ్ క్రూజర్ అంటే అది 2 కోట్లు 3 కోట్ల కారు. దాని సీట్లు, వ్యవహారం, లోపల సెటప్ ఓ రేంజ్లో ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కారుకి అవన్నీ ఉండవు. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాను నేను. ఆ కారు ఎలా ఉంటుందంటే మొత్తం ఇనప కారులో ఉంటుంది. ఇంకా పాత కారులు, పాపం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆ పాత కారులో తిరుగుతున్నాడు ఆయన. ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం. సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఆ కారు ఇనప కారులో ఉంటుంది. ఇంకా దానికి ఏమి క్వశ్చన్లు ఉన్నట్టు లోపల ఇంటీరియరు అదేమి ఉండదు, అలాగే ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్. అది జగన్ గారికి నచ్చలేదు. జగన్ గారికి తెలుసు, నాకేం థ్రెట్ ఉంటుందిరా, ఈ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు దాడులు చేసే రకాలు కాదు, నన్ను ఎవరు ఏమనరు, ఎందుకు బిల్డప్ కోసం మన బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కి దీని మీద ఏమి ఆ క్వశ్చన్ లేక ఆడికి వెళ్ళి నడుము పడేది, నేను అసలే వంగలేకపోతున్నాను అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేడు. అలాంటి వాడిని బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కితే ఆడికి వెళ్తే నడుము మొత్తం పూసలను జారిపోతే, అందుకని వద్దు, ఇది బాగాలేదు, నాకు నా ల్యాండ్ క్రూజరే కావాలి, నా 3 కోట్ల రూపాయల కారు కావాలి, నా కారు ఎక్కి ప్రశాంతంగా ఏసీ బాగా పెంచుకుని ఆ సీట్ని కొంచెం వెనక్కేసుకుని హాయిగా కాలు మీద కాలు వేసుకుని వెళ్ళాడు. దానికి వీళ్ళు ఇచ్చే బిల్డప్, బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చినా ఎక్కలేదు జగన్ గారు అని ఎక్కడైతే అని ఎత్తారో అని, ఆ కారే బాగాలేదు ప్రచారం, విపరీతమైన ప్రచారం. ఏమంటే నిజం చెప్తున్నాను, ఇప్పుడు కనుక కంట్రోల్ చేయకపోతే ఈ తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళని, తప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళని, నిరాధారమైన ఆరోపణలు చేసేవాళ్ళ మీద కఠినమైన చట్టం ఒకటి తీసుకొచ్చి, ఒరే ఎవడన్నా ఒక పోస్ట్ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఎందుకో రషీద్నే తెలుగుదేశం పార్టీ చంపేసిందని పెట్టాడు, ఎవడో పెడితే అని పిలిపించి, లేదా ఎవరన్నా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి, ఏమంటే అది వాళ్ళిద్దరి మధ్య తగాదా కదా, ఇలా పెట్టాడు పలానోడని కంప్లైంట్ ఇస్తా, కంప్లైంట్ ఒరే అని పిలిచి, ఒరే తెలుగుదేశం వాళ్ళు చంపించేసినట్టు, పార్టీ చంపించినట్టు నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు చూపించకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, జైల్లో పెట్టాల్సి వస్తుంది అని ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా రేజ్ చేసేస్తారు. నా తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు జగన్ గారు అక్కడికి వెళ్ళారండి, ఏంట రషీద్ని జలాని చంపాడట. ఆ కారణంగా ఆయన అక్కడికి ఎక్కడి నుంచో కొట్టావుటిని బయలుదేరి వెళ్ళిపోయాడండి. అయితే మరి
జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలామందిని చంపారండి. మరి ఏ రోజు జగన్ గారు కనీసం ఇంతలా వెళ్ళొద్దు, బయటికి వెళ్ళి ఇంతలా చేయొద్దు, కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళటమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? చూడండి, వైఎస్ జగన్ సంచలన డిమాండ్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించి జగన్ మాట్లాడుతూ ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తామన్నారు. ఇక్కడ పరిస్థితులను ప్రధాని మోడీకి వివరిస్తామన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న సలహా ఇస్తానండి. జగన్ గారు, నిజంగా మీరు అన్నట్టు కనుక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, చంద్రబాబు నాయుడు గారిని దింపేయాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుందండి. ఎందుకంటే ఇక్కడి నుంచి దాదాపు 18 మంది ఎంపీలు సపోర్ట్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. కేంద్రానికి వచ్చిన బొటాబొటి దీనిలో మీరు కానీ ఇలా కేంద్రానికి రాష్ట్రానికి విడగొట్టారనుకోండి, మోడీ గారికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. మోడీ గారు అక్కడ పరిపాలిస్తారు చక్కగా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తారు ఇంకా చక్కగా. అయితే ఈ వెంటనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించేయటం, అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళిపోవటం, అక్కడ నిరసన మీ ఇంట్లో బాబాయ్ చచ్చిపోయినప్పుడు వెళ్ళలేదండి మీరు? మీ బాబాయ్ని ఆ రోజున ముక్కలుగా నరికేసినప్పుడు మీరు వచ్చి రావడంతో ఏమన్నారండి ఆ రోజు? ఏమన్నారు సార్? నారాసుర రక్త చరిత్ర అన్నారు. మరి నిజంగా అప్పుడైతే మేము అందరూ నమ్మాం. మరి నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు సొంత బాబాయిని చంపినప్పుడు మరి అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో నిరసన చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు మీకు? ఎందుకంటే అప్పటికే మీకు తెలుసు చంపింది మీ వాళ్ళేనని. కాబట్టి అప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళరు. మళ్ళీ ఈ డాక్టర్ గారు మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేశారు అంతే అండి, చిన్న ప్రశ్న అడిగారు. ఏమంటే మాస్కులు ఎందుకు పెట్టలేదు N95 అని. ఆ ఒక్క మాటకి మీ ఈగో హట్ అయ్యి మీ పోలీసులతో, ఆ రోజున మీ మాట మీద నడిచే పోలీసులతో పట్టపగలం నడి రోడ్డు మీద బట్టలు ఓడదీసి ఒక డాక్టర్ని రోడ్డు మీద పడుకోబెట్టి చిత్రహింసలు పెట్టి అతన్ని ఆల్మోస్ట్ చంపేశారు మీరు. సార్ ఆ రోజు అనిపించలేదని కనీసం వచ్చి పరామర్శించాలని? ఆ రోజు అనిపించలేదండి మనం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాలని? అంటే మీరు చంపేస్తే డైరెక్ట్గా మీరు ఎంతమందిని చంపేస్తారు. కానీ ఎక్కడో ఎవడో గవర్నమెంట్ మారిన వెంటనే ఎక్కడో ఎవడో దురదకొకడు ఒకటి చంపుకుంటే దానికోసం ఇప్పుడు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరు ఢిల్లీకి వెళ్తారా? అరే ఎలా వస్తాయి సార్ మీకు ఇంతంత ఆలోచనలు? అయినా నిజం చెప్తున్నానండి, నాకు కొంచెం బాధగానే ఉంది. ఈరోజు ఆయన అక్కడికి రెచ్చగొట్టడానికి వెళ్తున్నాడు అన్నప్పుడే ఖచ్చితంగా అక్కడ 144 సెక్షన్ ఉంది, ఎవడో వెళ్ళకూడదు. అక్కడ ఆల్రెడీ నిందితుడిని అరెస్ట్ చేసాం, దీనిలో ఏ విధమైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు అని పకడ్బందీగా కఠినంగా చెప్పి అక్కడ ఆ ఆంబోతు రాంబాబు గారిని, ఈ జగన్మోహన్ రెడ్డిని, ఇలాంటి వాళ్ళని ఎలా రెచ్చగొట్టే వాళ్ళని ఆపకపోతే దోలు తీరిపోద్ది నిజంగానే గవర్నమెంట్కి. నిజంగానే జనాలు రెచ్చగొడతారు, నిజంగానే ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతీసేస్తారు, ప్రశాంతంగా పరిపాలించనివ్వరు. ఏమండి ఎందుకు మేనమేషాలు ఎక్కిస్తున్నారు? ఎందుకు? అతను జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి జిల్లాలో మహేంద్రని కుర్రోడిని చంపేస్తే అలాగే ఆ కుర్రోడు చావుకాల కారణం అయితే కనీసం ఆ రోజున లోకేష్ గారు వస్తానంటే రానిచ్చారా? పరామర్శించడానికి వస్తానంటే ఆ చంపింది వైసీపీ నాయకులని అందరికీ తెలుసు. అయినా కూడా పరామర్శించడానికి వెళ్ళడానికి లేకుండా ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు, మమ్మల్ని హౌస్ అరెస్టులు. అప్పుడు న్యాయం అడగడానికి వెళ్ళనివ్వలేదు, ఇప్పుడు గొడవలు రెచ్చగొట్టడానికి ఎలా వెళ్ళిస్తారండి? గొడవలు రెచ్చగొట్టడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుపడరు? మనం ఎలా మొహమాటానికి వెళ్తేనే కడుపు వచ్చేది. ఇలాంటి మొహమాటాలు మాత్రం పెట్టుకుంటే కనుక నిజంగా వీళ్ళు జనాలు రెచ్చగొడేస్తారు, కులాలుగా మతాలుగా విడగొడేస్తారు, ఇక్కడ పార్టీల వారీగా ఒకళ్ళొకరు చంపుకునే పరిస్థితులు తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో రెచ్చగొడుతున్నారు జగన్ గారు. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ శవం దగ్గరికి వెళ్ళాడు పరామర్శించడానికి. ఆయన పరామర్శించట్లేదండి, ఆయన గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తున్నాడు. నేనుంటే వాడి విద్యాదీవెన ఇద్దును, నేనుంటే అమ్మఒడి ఇద్దును, నేనుంటే రైతు భరోసా ఇద్దును, నేనుంటే ఇంకోటి ఇద్దును, నన్ను ముఖ్యమంత్రిగా లేకుండా చేశారు, మీరు ఇలా చేశారు కాబట్టి ఈ రోజున పరిస్థితి. ఏమండి
ఒక శవం దగ్గరికి పరామర్శకు వెళ్ళినప్పుడు మాట్లాడాల్సిన మాటలు అవి. అలాంటి మాటలు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం మీద, ఇది రాజద్రోహం. ఇది ఒక ప్రభుత్వాన్ని కోల్చడానికి పకడ్బందీ ప్రణాళికతో లేనిపోయిన ఇలాంటి పరిస్థితులు కల్పించి అది ప్రభుత్వం మీద బురద జల్లుతూ ఈ రోజున ఢిల్లీ స్థాయిలో, నేను నిన్న చెప్పానండి, ఈ రాష్ట్రంలో అశాంతి అల్లర్లు చెలరేగిపోతున్నాయంటే ఇక్కడ పెట్టుబడి పెట్టేవాడు రాకుండా ఉంటాడు, కొత్త ఇండస్ట్రీలు రాకుండా ఉంటాయి, వాటిని ఆపడం కోసమే వీళ్ళు చేస్తున్నారండి అంటే మనం ఆపకపోతే ఎలా సార్? ఈ రాష్ట్ర డీజీపీ గారిని, అత్యంత పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము, మొహమాటానికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా తప్పు చేసేవాడిని, తప్పుడుగా వచ్చి జనాలు రెచ్చగొడుతున్న వాళ్ళని ఇళ్ళ దగ్గరే ఆపండి. ఎందుకంటే జగన్ గారికి శవాన్ని చూస్తే, ఆ శవం ఉన్న దగ్గర మొత్తం పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే అండి, ఎమోషనల్గా ఉంటారు జనం అందరూ. అరే మా ఓడి చచ్చిపోయాడు, మా ఓడిని చంపేశారు అని ఎమోషన్లో ఉంటారు. ఆ ఎమోషన్లోకి ఇలా రెచ్చగొట్టే నాయకులు వెళ్ళనివ్వకూడదండి. వెళ్తే ఏమవుతుందంటే అగ్నికి ఆజ్యం తోడినట్టు అవుద్ది. మరి పోలీసు వారు శాంతి భద్రతలు కాపాడాలనుకున్నప్పుడు ఇలాంటి వాటికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అసలు? ఆల్రెడీ లాస్ట్ టైమే 2014 నుంచి 19 దాకా ఆయన ఓదార్పు యాత్ర ఎంత చక్కగా చేసుకొని ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి రోప్ పట్టీలు, పోలీసు ఫోర్సు, పోలీసులు సెక్యూరిటీ అన్ని రకాలుగా ఇచ్చి ఆయన్ని పాదయాత్ర చేసుకొని ఇస్తే, ఆయన గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు మీద తిరగనిచ్చాడా? లోకేష్ గారిని రోడ్ల మీద తిరగనిచ్చేవాడా? ఎవరన్నా మాలాంటి కార్యకర్తలన్నా మాట్లాడినిచ్చేవాడండి? ఆంధ్ర ప్రజలు ఇంకా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎన్ని మోసాలు చేసినా ఆయన ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. మనం మళ్ళీ అదే చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు 2014 నుంచి 19 దాకా ఏ మోసాలు అయితే చేశారో మళ్ళీ అవే మోసాలు చేయడానికి మళ్ళీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం. దయచేసి ఇది ఆపాల్సిందే, మొహమాటం ఏమీ లేదు. మొహమాట పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ నిజంగానే ఓ తెలుగుదేశం కార్యకర్త రషీద్ని చంపాడా, జలానీని చంపాడా, మరొకరిని చంపా, ఎవరిని చంపినా చట్టం తన పని తను చేసిపోద్ది. అటు తెలుగుదేశం కార్యకర్త, వైసీపీ కార్యకర్త, ఇంకో కార్యకర్తని ఎవడు చూడ ఇక్కడ. ఇమ్మీడియట్గా తప్పు చేసిన చట్ట ప్రకారం ఆయన అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, రిమాండ్ చేస్తారు, అడిగి శిక్ష పడతారు. మరి అంతకన్నా ఏం చేయాలి? అంతకన్నా ఏం చేయాలండి? ఈ కుర్రోడు గుర్తుండే ఉంటాడండి. పాప వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే, రేపు మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారా అని అడిగాడని పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ కుర్రోడిని. జగన్ గారు ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదండి. కనీసం పరామర్శించడానికి ఈ నెలకు పోగా కనీసం ఎవరినైనా పంపించలేదు. ఎవ్వడూ పట్టించుకున్న నాదులు లేడు ఆ రోజున. ఈరోజు అసలు ఈ రషీదు ఇలా కథ ఏంటో మీకు చెప్తాను రండి. అది ఎక్కడెక్కడ పెట్టలేదండి. నా ఫోన్ ఇలాగండి. ఆ ఫోటోలు పెట్టలేదే. ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. ఆ ఫోటోలు అప్లోడ్ చేయండి, అందరికీ మ్యాటర్ చదువుతాను నేను. అక్కడ జరిగిన క్లియర్గా ఏం జరిగింది అనేది వచ్చిందండి. జలానీ హంతకుడిగా రషీద్ బలి కావడానికి కారణాలు గత సంఘటనలు. బొల్లా పాపానికి, పిఎస్ ఖాన్ స్వార్థానికి రషీద్ బలయ్యాడు. ఏమండి, ఇప్పుడు అక్కడ చనిపోయిన కుర్రోడు, చంపిన కుర్రోడు ఇద్దరు కూడా ఓ సంవత్సరం క్రితం ఇద్దరు వైసీపీ నాయకులే. ఇద్దరు వైసీపీ నాయకులకు అనుచరులుగా ఉండేవారట వీళ్ళిద్దరూ. మృతుడు రషీద్, హంతకుడు జిలానీ వీరిద్దరూ గత ఏడాది వరకు వైసీపీకి చెందిన వారే. పిఎస్ ఖాన్ అనుచరులు. అక్కడ ఎవరో పిఎస్ ఖాన్ అని కూడా ఉన్నాడట, వాడు వైసీపీ నాయకుడు, అతనికి వీళ్ళు అనుచరులు. పార్టీ కార్యకలాపాల్లో పిఎస్ ఖాన్ వర్గం నుండి పాల్గొనే గ్యాంగ్ సభ్యులు. గత ఏడాది తొలి ఏకాదశి రోజున ఈ గ్యాంగ్ అంతా వినుకొండ పట్టణంలో పద్మప్రియ లాడ్జ్లో జరిగిన పార్టీలో పాల్గొని వ్యక్తిగత విషయాల్లో విమర్శలు, ఆరోపణలు చేసుకుని ఘర్షణకు పాల్పడ్డారు, కొట్టుకున్నారు తాగేసి. ఆ ఘర్షణలో ప్రస్తుత హంతకుడు జిలానీ బీర్ బాటిళ్లతో దాడి చేయటం, ఒక యువకుడికి గాయాలవడం జరిగింది. జిలానీ ఆల్రెడీ దుడుకు స్వభావం. అక్కడ గొడవ జరిగినప్పుడే బీర్ బాటిల్తో మనోడు ఇద్దరికి బాధాడట. ఈ గొడవలో పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతు పలికి గొడవలు ప్రోత్సహించాడు. ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఇద్దరిని పిలిచారే, ఏట్రా తాగేసి మీ యథవేశాలో, ఈ నోటి దూర మాటలు, నోటి దూర గొడవలు ఏంట్రా, ఎందుకురా మీరు ఇలా తాగేసి ఉంటున్నారు, పార్టీ పరుగు పోతే అని అనరు. ఎందుకంటే వీళ్ళే గంజాయి, వీళ్ళే డ్రగ్స్, వీళ్ళే ముందు సప్లై చేస్తారు కదా. ఒకడికి సపోర్ట్ ఇచ్చాడట ఈ పిఎస్ ఖాన్. రషీద్తో పాటు పిఎస్ ఖాన్ గ్యాంగ్ సభ్యులు కొందరు కలిసి జిలానీపై దాడి చేసేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఎవడైతే హంతకుడు అనుకుంటున్నామో అతని మీద దాడి చేయడానికి వెళ్ళేటట్టండి, ఇంటికి వెళ్ళారట వీళ్ళందరూని. వెళ్తే
జిలానీ ఇంటి దగ్గర లేడు. ఇంటి దగ్గర లేకపోతే అతని అన్న జిమ్ జానీ తల్లిదండ్రులు మహిళా కుటుంబ సభ్యులపై రషీద్ ఆధ్వర్యంలో దాడి చేశారు. ఇప్పుడు చనిపోయిన రషీద్ ఆ ఇంటికి వెళ్ళి జిలానీ లేకపోవడంతో వాళ్ళ అన్న మీద, కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద కూడా దాడి చేయించాడట మహానుభావుడు. జిలానీ సోదరుడు జానీ తీవ్రంగా గాయపరిచారు. ఇంట్లో వస్తువులని ధ్వంసం చేశారు. ఇంటి ముందున్న బుల్లెట్ మోటార్ వెహికల్ని దగ్ధం చేశారటండి. తమకు అన్యాయం జరిగిందని హంతకుడు జిలానీ కుటుంబ సభ్యులు సోదరుడు జానీ వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రషీద్కు పిఎస్ ఖాన్ సపోర్ట్ చేయడం, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అందుకు సహకరించడం జరిగింది. జిలానీ ఇంటిపై జరిగిన దాడిపై పోలీసులను కేసు కట్టకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నాడు. ఆ రోజే ఆ బొల్ల బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కేసు కట్టనిస్తే ఈరోజు ఈ మర్డర్ జరగదు. ఆ రషీద్ అని వాడు ఎవడైతే జిలానీ ఇంటి మీద దాడి చేశాడో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ కలిపి కొట్టి బయట ఉన్న బుల్లెట్ తగలబెట్టాడు, అప్పుడే వాడి మీద కనుక ఎఫ్ఐఆర్ పడ్డాడు, జైలుకి వెళ్ళి ఉంటే ఈ రోజున జనాలిగాడు ఒక హంతకుడిగా మారకుండా ఉండేవాడు. జిలానీని టార్గెట్ చేసి కేసులు బనాయించి అధికారులను అడ్డుపెట్టుకుని పోలీసులతో ఇబ్బందులకు గురి చేశారు. అంతేకాకుండా పెద్ద మసీద్ వద్ద పిఎస్ ఖాన్ రషీద్ వర్గీయులు కొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి దానిలో హంతకుడు జిలానీతో పాటు వారి సోదరుల మీద కూడా దాడిలో ఉన్నట్టు ఆరోపించి ఇబ్బంది పెట్టారటండి. గతంలో జిలానీ ఇంటిపై జరిగిన దాడి, దానికి ముందు లాడ్జిలో జరిగిన దాడి సంఘటనలో ఉన్న పిఎస్ ఖాన్ యూత్ వర్గీయులను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పిలిచి మాట్లాడి సమన్వయపరిచి చర్యలు తీసుకుంటే వ్యక్తిగత కక్షలకు దారి తీసేది కాదు. అందుకు భిన్నంగా ఎమ్మెల్యే ఒక వ్యక్తి కొమ్ముగాసి ఒక వర్గాన్ని రెచ్చగొట్టడంతో వారిచే వేధింపులకు గురవుతున్న జిలానీ హంతకుడిగా మారాడు. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత కక్షల్లో రషీద్ హత్యకు గురయ్యాడు. ఓ యువకుడు హంతకుడుగా మారాడు. ఈ యువకుల జీవితాలు నాశనం కావడానికి ముమ్మాటిగా అప్పటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కారణం. అదే బ్రహ్మనాయుడిని రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఎంత ఘోరం అండి. వైసీపీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి సో ఇది జరగటానికి అన్నింటికి పెట్టారండి. ఫోటోలు పెట్టారా? దెబ్బలు తిన్న ఫోటోలు అవి పెట్టండి. ఇక ఇప్పుడు చనిపోయిన రషీద్ ఎవరైతే ఉన్నాడో అతను చేసిన ఘనకార్యం వాటిది. ఈ బుల్లెట్ని, బయట ఉన్న బుల్లెట్ని తగలబెట్టడం, ఇంట్లో ఉన్న కళ్ళు చూడండి మొత్తం ఎలా ఉన్నాయి, దెబ్బలు మొత్తం బ్లడ్. ఏమండి, ఇది వాళ్ళ పరిస్థితి. అక్కడ వైసీపీలో ఉన్న రెండు గ్యాంగులో ఒక గ్యాంగ్ కొట్టుకోవాల. రషీద్ ఏమన్నా చివరి చేసి ఒక తెలుగుదేశం పార్టీ వైపు తిరిగడేమో. ఎందుకంటే వైసీపీలో అతని మీద ఇంత అన్యాయం జరిగింది కాబట్టి, అతని మీద తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరిని చంపించారు కాబట్టి నాకు ఈ పార్టీ వద్దురా బాబు అనుకుని ఆ పార్టీగా ఆ సంవత్సరం దూరం జరిగాడేమో. ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ ఉన్నంతకాలం బొల్ల బ్రహ్మనాయుడు కాపాడించాడు రషీద్ని. ఆ పిఎస్ ఖాన్ అనే వ్యక్తి ఆ రషీద్ అనేవాడిని కాపాడుకుంటూ తిరిగారు. వీడి మీద అటాక్ చేయడం మొదలెట్టారు. ఒక్కసారి గవర్నమెంట్ మారింది, ఇక వైసీపీ ఎలాగ వాళ్ళని సపోర్ట్ చేయడానికి లేదు. వాళ్ళు ఎలాగా ఇప్పుడు పోలీసు వాళ్ళతో చెప్పి నా మీద తప్పుడు కేసులు పెట్టించరు అని ఇక మా నోటు చెలరైపోయి వాళ్ళ కక్షలు తీర్చుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి చేయటం ఏంటండి దారుణం. ఈ రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరిగాయి జగన్ గారి ఆధ్వర్యంలో. ఒక్క బాధితుడి దగ్గర కూడా వెళ్ళి ఎప్పుడు పలకరించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఎలాగైనా బదనాం చేయడం. అసలు ఊహలు మెరుపు కళల్లో ఉన్నారనుకున్నాను వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా రెచ్చగొట్టేసి చిన్న చితక కేసులన్నింటినీ బయటికి తీసేసి అమ్మో తగలడిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని మనం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసేస్తే ఇక్కడ రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది, మనం హ్యాపీగా ఉందాం అనుకున్నారు. అది అంత ఈజీయా? మినిమం ఇక్కడున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ కనుక్కోకుండా ఉంటుందా? ఇప్పుడు జరిగిన గొడవ ఏంటో ప్రజలకు ఒకవేళ మీరు చెప్పే అబద్ధాలు నమ్మే సాక్షి మీడియా చూసేవాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ అర్థం అవట్లేదా? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని లేని చోట పెద్ద నేరాలు జరుగుతున్నాయి అనేది క్రియేట్ చేసి జగన్ గారి మాటలు ఎందుకు రండి. ఏదమ్మా ఒకసారి వినండి నేను మాటలు. అంత కారణమైనడు ఇతనే అనుకుంటున్నాను నాకు తెలిసి, బొల్ల బ్రహ్మనాయుడు ఇతనే కదా. మొత్తం ఈ హత్యకి ఒకడు జైలు పోవడానికి ఇంకొకటి చనిపోవడానికి కారణమైన వ్యక్తి. ఆ రోజున జగన్ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు అలాగే వెనకాతల అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఈవేళ బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నాడు. సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆలోచించండి ఒకసారి ప్రజలు. ఈ పక్కన అంబటి రాంబాబు. ఇంకెంతకన్నా ఉత్తములు దొరకలేదంటారా జగన్ గారికి పక్కన నిలబెట్టుకోడానికి? ఒకడేమో వ్యభిచారి, మరొకడేమో ఈ మర్డర్ కారణం. వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఈ రోజున మీ అందరూ చూడాల్సిందే.
ఎవరి మీద హత్య ప్రయత్నం చేయొచ్చు. కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ పెంచారండి, జాగ్రత్త కొంచెం అర్థం చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి: ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే కాదు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు. అసలు పార్టీకి సంబంధం లేని విషయం ఇది. పార్టీకి అంటగట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదకి మిగతా వాళ్ళని ఎగదోస్తూ 2 వర్గాల మధ్యలో విద్వేషాలు లేపి అల్లర్లకి, శాంతి భద్రతల సమస్యలకి ఆయన కారణం అవుతూ ఇంత పబ్లిక్గా మాడుతుంటే, మరి అక్కడ ఉన్న ఎస్పీ గారు, అక్కడ ఉన్న పోలీసు వారు మీరు పట్టించుకోకుండా మొహమాట పడితే ఎలాగండి? ఆపండి కనీసం. ఆయన ఏవో అరెస్ట్ చేసేసి అండమాన్ జైలుకి పంపించేమంటలే. దయచేసి ఇలాంటివి చేయకుండా ఆపండి సార్. ఆపడం మీ చేతిలోనే కదా ఉంది. ఎందుకు ఇంత నిర్లిప్తత? ఈ నిర్లక్ష్యానికి మూల్యం ఆల్రెడీ 2014 నుంచి 19లో చెల్లించుకున్నాం కదా ఒకసారి. మళ్ళీ అదే నిర్లక్ష్యం. మంచితనం కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వారిని అడ్డుకోకపోతే చేతగానితనంగా చూస్తారండి. చేతకాంతనం అయిపోద్ది అది. ఎవరి మీద హత్య ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షకుల పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే అదే పోలీసులను ఉపయోగించండి. డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి చంపించాడు ఈయనే, జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే దాన్ని ఏం మార్చలేము, హిస్టరీ అది. ఆయన సుధాకర్ గారు జగన్ గారిని ఏదో అడిగారు, జగన్ గారు పోలీసులతో చేయించారు పట్టపగలు నడి రోడ్డు మీద. అదే పోలీసులతో ఇక్కడ సీతానగరంలో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేయించారు. అదే పోలీసుల అండదండలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పట్టపగలు రోడ్లు వేసుకొచ్చి దాడి చేశారు. పక్కనే డీజీపీ ఆఫీస్. ఏ డీజీపీ కదలలే అప్పుడు ఏ అంటే పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నట్టు ఎవ్వరు వాడుకోలేదు ఈ చరిత్రలో. కానీ ఈ రోజున పకడ్బందీగా పనిచేస్తున్న పోలీసు వ్యవస్థని ఈయన వచ్చి పోలీసులు కూడా పట్టించుకోవట్లేదనే తప్పుడు ఆరోపణలు. వాళ్ళు నిజం అనుకోండి, చేయండి, తప్పలేదు. కానీ ఇంత నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే మరి దాన్ని చూసి చూడనట్టు ఎలాగండి ఊరుకునేది? అలా ఊరుకుంటే మళ్ళీ రిపీట్ అయిపోతుంది కదండి చరిత్ర. దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. నిజమైన చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల కాలంలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగింది. 36 కాదు, ఇక్కడికి రాజమండ్రి నాకు చెప్పిన నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు. 9,000 దాడులు జరిగాయండి వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు. ఎక్కడో గ్రామంలో ఎవడో కొడతాడు. పోయినసారి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆడెళ్ళి పక్కనున్న టీడీపీ వాడిని గెలుగుతాడు, అని కొట్టడమో లేదా వాళ్ళ ఇంట్లో ఎవడన్నా చంపడమో చేస్తాడు. గవర్నమెంట్ మారిన తర్వాత పైనున్న నాయకులకి ఏం తెలీదు. కిందోడు ఏం చేస్తాడు, ఆడు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆడు నా మీద దాడి చేశాడు కాబట్టి ఇప్పుడు నేనే 4 బీకెత్తాను, ఆడెళ్ళి ఆడిని బీకెత్తాడు. దానికి గవర్నమెంట్కి లింక్ ఏంటి? ఒకవేళ ఆడు ఇప్పుడు గవర్నమెంట్ మాదే కాబట్టి వెళ్ళి దాడి చేస్తే ఆడిని అరెస్ట్ చేయలేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ తప్పు. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎవడ తప్పు చేసినా ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు లబోదీపమని ఇంత గోలెట్టడానికి అసలు ఏం కారణం ఉంది? ఈ రాష్ట్రాన్ని కేంద్రం దృష్టిలో, దేశం దృష్టిలో బదనాం చేసే ప్రయత్నం. బీహార్ 2 అయిపోతున్నట్టండి. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎత్తుకున్న నినాదం. బీహార్కి ఒక్కడెళ్ళ పెట్టుబడి పెట్టడానికి. బీహార్ మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఎందుకంటే బీహార్లో రౌడీజం ఉంటుంది, గోండాయిజం ఉంటుంది, కాబట్టి మనం వాటికి వెళ్ళకూడదని పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు వెళ్ళరు అక్కడికి. అందుకే పాపం బీహార్ వాళ్ళు చూడండి ఇక్కడ రోడ్డు పనుల్లోకి, లేకపోతే ఇక్కడ ఏమైనా ఇటుక బట్టీళ్ళ పనుల్లోకి అలా వచ్చి బతుకుతారు వాళ్ళు. మరో బీహార్ చేయాలనే ప్రయత్నం వైసీపీ వాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్ను కూడా దెబ్బ కొట్టేసి ఇక్కడ కూడా ఎవరిని రానివ్వకుండా ఇప్పుడు ఇక్కడ జరిగిందండి ఇష్యూ, గుంటూరులో జరిగింది. ఆల్రెడీ కేసు అయి ఉంటుంది, దాన్ని అరెస్ట్ చేసే ఉంటారు.
ఇప్పుడు గుంటూరులో ధర్నా చేయడమే అనవసరం. ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ చర్యలు తీసేసుకుని ఉంటారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతేనే మనం ధర్నా చేసి వీ వాంట్ జస్టిస్, పోలీసులు నశించాలి, ఇమీడియట్గా చర్య, ఇది కదా చేయాలి. ధర్నా లక్ష్యం అది కదా. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కాకుండా పోనీ గుంటూరులో కాదు, సరే పోనీ విజయవాడలో, రాజధాని విజయవాడలో కూడా కాదంట, ఎక్కడ ఢిల్లీలోనట. ఎందుకంటే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అక్కడ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఏదో జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక తప్పుడు సంకేతాలు పంపించడం. పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, అమ్మో అక్కడ చాలా దారుణంగా ఉందంట, వెళ్ళి మనం అక్కడ రూపాయి పెడితే అది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందో లేదో, కాబట్టి మనం వెళ్ళొద్దు అని ఎవడ కాడే ఆగిపోవాలనే ప్రయత్నం. రాష్ట్రపతి పాలన కావాలట ఇక్కడ. ఏమండి ఏం కొంపలు ములిపోయండి ఇక్కడ. ప్రశాంతమైన పరిపాలన సాగుతూ ఉంటే, చెప్పిన దానికన్నా ఎక్కువ చేసుకుంటూ, చెప్పిన దానికన్నా ఎక్కువ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి? జగన్ గారు అంతలా అయిపోవడానికి ఆయనకి ముఖ్యమంత్రి అంటే పిచ్చి. ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఆయన అలాగే ఇరిటేట్ అయిపోతాడు. ఆ ఇరిటేషన్తో రాష్ట్ర ప్రజల్లో అశాంతిని నింపేసే ప్రమాదం ఉందండి. ఆయన కట్టడి చేయాల. 300కి పైగా హత్యాయత్నాలు, 300కి పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించరాక 35 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆసుపత్రులు. సేమ్ ఆ రోజు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. ఏదో దారుణంగా జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే. మొట్టమొదటిగా మా తాతను చెప్పారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చెప్పారు, దాని తర్వాత నన్ను చంపాలని. సేమ్ అండి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి, ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ 10/2024 dated 17/1/2024 ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ filed a case against TDP ex-chairman Shamim, TDP state secretary Ayub Khan, town TDP president and others who burnt his motorcycle and caused head injury to Asif. ఆసిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ను గాయపరిచి, ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ 17/1/2024లో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా 10/2024 డేట్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది. ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేరు అని చెప్పి మన పోలీసుల మీద కూడా ఒక తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే ఇది 17/1/2024 జరిగిన బైక్ 15/1/2024లో వైసీపీ నాయకుడి మీద టీడీపీ దాడి చేస్తే పోలీసులు కేసు కట్టలేదని చెప్తున్నాడు ఆయన. అంటే 15/1 అంటే జనవరి 15వ తారీఖు, అప్పుడు వైసీపీ గవర్నమెంటే కదా ఉంది, ఆయనే కదా ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు ఏదైనా జరిగితే అప్పుడు ఎలక్షన్ దాకా కూడా పోలీస్ వ్యవస్థ అంతా ఆయన కంట్రోల్లోనే కదా ఉంది. ఇక ఆయన చెప్పే అబద్ధాలకు అర్థం ఉండదు. నిజంగా మరి ఆయన ఏమనుకుని మొదలుపెట్టాడో తెలియదు. కానీ ఇప్పుడు రాష్ట్రానికి మంచిది కాదండి ఇది. ఆయన పదవి పోయిందనో, అధికారం పోయిందనో, డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదనో రాష్ట్రాన్ని మొత్తం బదనాం చేసేస్తున్నారు. రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ మొత్తాన్ని దేశం ముందు తలదించుకునేలా చేస్తున్నారు. ఆసిఫ్ బైక్ కాలింది. ఆసిఫ్ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ మనిషి. చేసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీం, తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్. వీళ్ళంతా ఎంత దారుణంగా సాక్షులను ట్విస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు. వచ్చిన 3 రోజుల కిందటే ఎస్పీ వస్తాడు. ఎస్పీ వచ్చిన 3 రోజులు కథ జరుగుతాయి. ఇన్సిడెంట్ జరిగిన గంట లోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక్క ఆధారాన్ని చూపించారండి? వీళ్ళిద్దరూ ఒకవేళ పార్టీ వల్లే, పార్టీ ఫీలింగ్ తోటే ఎవరైతే జిలానీ ఉన్నాడో రషీద్ని చంపాడు అంటానికి ఒక్క ఆధారం చూపించారు వీళ్ళు? ఎంతసేపు వీళ్ళు మాట్లాడే మాటలే తప్ప, వీళ్ళు చేసే ఆరోపణలే తప్ప, వీళ్ళిద్దరికీ పార్టీ వల్లే గొడవలు ఉన్నాయి, పార్టీల వల్లే వీళ్ళిద్దరూ చంపుకున్నారు. ఒకవేళ నిజంగా అదే అయినా, వీళ్ళు చెప్పింది అయినా కూడా, ఆడు వైసీపీలో ఉన్నప్పుడు ఈయన కొట్టాడు, ఈడు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆడు కొట్టాడు. దీనికి గవర్నమెంట్కి ఏంటండి సంబంధం? చంద్రబాబు నాయుడు గారు ఒరే బాబు జిలానీ అర్జెంటుగా వెళ్ళి రషీద్ని వేసే అంటారా? ఆ రషీద్ అన్నవాడు ఎవడో కనీసం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆడు ముక్కు ముఖం అని తెలుసా? ఏళ్ళెందుకు చంపిస్తారు? ఒకవేళ ఎవడన్నా అలా ఆవేశంతో కనుక ఎవరైనా చంపుకుంటే
క్షణికావేశంతో చంపుకుంటే చట్టం తన పని తను చేసుకెళ్తుంది. దీన్ని పార్టీలకు అంటగడేసి ఈ శవ రాజకీయాన్ని ఆపండి. ఈ శవ రాజకీయాలు ఇప్పుడు ఏమి ఎలక్షన్లు ఉన్నాయి, ఇంకో 5 సంవత్సరాల దాకా ఎలక్షన్లు. అయితే ఇప్పుడు వీళ్ళు చేసే ఈ పని వల్ల వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు చాలా ప్రమాదంలో పడతారు. ఇప్పటివరకు టీడీపీ ఖచ్చితంగా వీళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు కానీ లేకపోతే వీళ్ళు చేసిన దానికి మనం ప్రతీకారం తీర్చుకుందాం అనే ఆలోచనే లేదు. కానీ ఇలా రెచ్చగొడేస్తున్నారు అనుకోండి, మరి ఏడ్రాయిల్లో మనం ఏం అనకపోవడం వల్ల ఇలా రెచ్చిపోతున్నట్టున్నారు, తీయండ్రా వాళ్ళ పాత చేసిన దాడులు వాళ్ళ పాత కేసులన్నీ తీయండ్రా అన్నారు అనుకోండి, ఇబ్బంది పడేది వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే 5 సంవత్సరాల పటిష్టమైన స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ రాష్ట్రానికి. మీరు ఎంత గిలగిల కొట్టేసుకొని కింద మీద పడిపోయి మీరు ఢిల్లీ వెళ్ళి డ్యాన్స్ చేసినా, అమెరికా వెళ్ళి డ్యాన్స్ చేసినా, పాకిస్తాన్ వెళ్ళి డ్యాన్స్ చేసినా, ఇక్కడ 5 సంవత్సరాల పాటు నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం, మళ్ళీ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది. ఇది పక్కా. ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. ఎనర్జీ వేస్ట్ చేసుకుని ఇప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చేయాలి, వీళ్ళు ఇచ్చేసేయాలంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ సపోర్టు కేంద్రానికి చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్గా ఈ కూటమిని, టీడీపీ జనసేన కూటమిని బీజేపీ ఎందుకు వద్దనుకుంటుంది, ఎలా వదులుకుంటుంది? అది మీ మాటలు విని, మీకు 2-3 ఉన్నారు ఎంపీలు, మీ మాటలు విని వీళ్ళని దూరం చేసుకుని మోడీ గారు అధికారంలో దిగిపోయి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారా? ఏమండి ఆలోచించండి. ఏదన్నా ఒక డిమాండ్ పెట్టే ముందు, ఒక మీరు ఆశ పెట్టుకుని మిరపకాయలు కనే ముందు ఒకసారి ఆలోచించండి సాధ్యాసాధ్యాలు. ఎవడో ఇస్తాడు మీకు ఇలాంటి ఆలోచనలు, ఇచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించండి. అయితే ఒకటి నచ్చింది జగన్ గారిలో, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం పేపర్ లేకుండా సెలర్ అయిపోతాడండి, చాలా గట్టిగా మాట్లాడతాడు. మరి అధికారంలోకి వస్తే అదేమవుతుందో తెలీదు, వెంటనే రోబో అయిపోతాడు. రోబో ఇలాగే పెట్టుకుంటే ఇవ్వు అంటాడు. మరి ఇప్పుడేమో ఇలా సెలర్ అయిపోతాడు. నాకు తెలిసి 2 జగన్ గారులు ఉన్నారనుకుంటానండి. అధికారంలోకి వచ్చినప్పుడు ఒకడు వస్తాడు, ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెలర్ అయిపోయినా ఒకడు వస్తాడు అనుకుంటాను నేను. 2 ఉన్నారు వీళ్ళు. సింహాసన సినిమాలో కృష్ణలాగా ఒక సింహాసనం, ఒకడేమో రాజు, ఇంకొక ఆయనేమో బందిపోటు ఉంటాడు. అలాగేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే జగన్ అన్న చాలా గట్టి మాట్లాడతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కేసు పెట్టారంటా ఉన్నారు, కేసు పెట్టామంటా ఉన్నారు, కేసు పెట్టామంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి కేసు పెట్టేప్పుడు ఈ కేసులో పూర్తిగా జిల్లాలోనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి? కరెక్ట్ పాయింట్కి వచ్చాడండి అన్న. కేసు పెట్టామా అంటున్నారు అంటే తెలుసు ఆయనకి ఆల్రెడీ జిల్లాని మీద కేసు అయింది, ఈ పాటికి అదుపులో ఉండుంటాడు. అయితే అది సరిపోదట అన్నకి. ఇప్పుడు ఏం కావాలి, ఆయన డిమాండ్ ఏంటి చెప్తాడు వినండి ఒకసారి. ఈ ఫోటో ఏమిటి? ఈ ఫోటో కనపడటం లేదా? ఎమ్మెల్యే గారి భార్య గారి దగ్గర ఇది లోకేష్ గారి బర్త్డే రోజున కేక్ కటింగ్ జరిగిందటండి. అక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఎలా వెళ్తారంటే, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక 10 పేటలు ఉన్నాయనుకోండి, అంబేద్కర్ పేట నుంచి ఒకసారి వెళ్తారు, పూలే గారి పేట నుంచి ఇంకోసారి, రంగా గారి పేట నుంచి ఒకసారి, ఇంకొక పేట నుంచి ఇంకొకసారి, గ్రూపులుగా వెళ్తారు. వెళ్ళి మేడం గారు కేక్ పట్టుకొచ్చామండి, కేక్ కట్ చేద్దామండి అంటే రెండు బాబు అంటారండి. రెండు బాబు అన్నప్పుడు ఈ టీం అంతా నిలబడి అక్కడ కేక్ కట్ చేసి ఒక కేక్ మొక్క ఆవిడకో లేకపోతే ఆయనకో పెట్టి ఒక కేక్ మొక్క వీళ్ళు తినేసి ఈ టీం వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో టీం వస్తుంది, ఆ టీం అలా పెట్టుకుంటారు. అలా ఆ నియోజకవర్గంలో ఎన్ని టీములు ఉన్నా అన్ని టీములు వస్తాయి. అది వదిలేసి ఇక్కడ నలుగురు వెళ్ళారండి, కేక్ తినిపిస్తున్నారండి కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా సంబంధం ఉందటండి. ఎమ్మెల్యే గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే బాబు మతిపోయింది నాకు ఈ లాజిక్ విన్నాక. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి, జిల్లా అనే వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. లోకేష్ పుట్టినరోజు నాడు, వీళ్ళు కేక్ కట్ చేయడము, కేక్ మళ్ళీ ఈ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం. మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు. అయితే ఏదైనా కేసుని డీల్ చేయాలన్నప్పుడు మాత్రం వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు ఆ స్టైల్ని బట్టి హంతకుడు ఎవడు ఈజీగా పట్టించండి. ఎందుకంటే అప్పుడు అవినాష్ రెడ్డి వెనకాలే ఉన్నాడు, ఇప్పుడు బొల్ల బ్రహ్మనాయుడు వెనకాలే ఉన్నాడు. గీతాంజలి చనిపోయినప్పుడు గీతాంజలిని అలా రెచ్చగొట్టి ఆ ఇష్యూని అక్కడ దాకా తీసుకొచ్చిన సజ్జల భార్గవరెడ్డి అక్కడే ఉన్నాడు. ఎప్పుడు నేరస్తులు అక్కడే ఉంటారు వీళ్ళు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవరు చంపారు ఏంటి అనేది. మనం ఏం పూర్తిగా దాన్ని మళ్ళీ డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ ఏం అక్కర్లే. సింపుల్గా వీళ్ళు ఏం చేస్తారంటే జనాలను నమ్మించడానికి, రే నువ్వే కదా లేపేసావు, నువ్వు నా పక్కనే ఉండు, నీ మీద అసలు అనుమానమే రాదు, దాదా కమాన్ అంటారంతే. ఆడప్పుడు పక్క వచ్చి నిలబడేటప్పటికి చూసే జనాలు అవే ఆడి చంపితే ఆడు వస్తాడేటండి కెమెరా ముందుకి.
ఆడొచ్చి ఆడే చంపితే ఆడే ఉంటాడు అక్కడ అని మనం అనుకోవాలని వాళ్ళు అనుకుంటారు. సేమ్ అందుకే అవినాష్ రెడ్డిని కూడా ఆ రోజు పక్కన పెట్టుకుని మాట్లాడాడు. కానీ సిబిఐ ఊరుకోదు కదండి, సిబిఐ ఊరుకోదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా రషీద్ విషయంలో జిలాని ఎందుకు చంపాడు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏంటి, ఆ బుల్లెట్ తగలబెట్టడం ఏంటి, జిలాని ఇంట్లో వాళ్ళు అన్నీ వస్తాయి కదా, ఆధార్ మొత్తం అన్ని ఆధారాలు వస్తాయి. ఇక 2-3 రోజులు ఉంటే వాళ్ళకి బోల బ్రహ్మనాయుడు కూడా లింకులు కూడా బయటకు వచ్చేస్తాయి. ఈ లోపల కంగారు పడి కాళ్ళు దొక్కేసుకుంటారండి, గిలగిల కొట్టేసుకుంటారు. ఇది సత్సంబంధాలు కలిగిన వీళ్ళు, ఇది ఎమ్మెల్యేతో ఫోటో, ఈ అయ్యూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ. ఇది షబీన్ ఖాన్ తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేదు? నిజంగా వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఎందుకు కేసులో లేరని అడుగుతున్నాడండి అన్న. ఈయన దగ్గర ఉన్నది ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్, ఈయనకి గతం గుర్తుండదు. ఒకవేళ నిజంగానే ఫోటోలు దిగినంత మాత్రం వాళ్ళని కూడా ఎఫ్ఐఆర్ వేసేయాలి అంటే అది వైసీపీ గవర్నమెంట్ అయి ఉండాలి. మీరైతే వేసేస్తారు అలాగా, వెనక ముందు ఆలోచించకుండా ఎవడో అవతలడు ఎవడైనా సరే వన్ సైడ్ వెళ్ళిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఆ కూటమి గవర్నమెంట్ కొంచెం ఆచితూచి వెళ్తుంది కాబట్టి ఈ బొల్ల బ్రహ్మనాయుడిని వదిలేసింది. కానీ అది పాటికి అతను లోపల ఉండాలి. కానీ ఈయనేమంటాడు, ఎవరెవరితో అయితే ఫోటోలు ఉన్నాయో అందరిని అరెస్ట్ చేయాలట. మరి అవినాష్ రెడ్డి ఆయనే చంపాడు అనేది సిబిఐ కన్ఫర్మ్ చేసింది. మరి అవినాష్ రెడ్డి మీతో ఫోన్ మాట్లాడాడు, ఆ రోజు మీతో చాలా ఫోటోల్లో ఉంటాడు, వీడియోల్లో ఉంటాడు. ఆ రోజు తెల్లవారుజామున కూడా మీతో మాట్లాడాడట. మీరు కూడా అసెంబ్లీలోకి వెళ్ళి లేదు మా వాడు ఏం చంపలేదు, మా రెండో కన్ను ఇంకో కన్ను కన్ను ఫిలాసఫీ చెప్పారు. మరి అప్పుడు ఆ కేసులో కూడా మిమ్మల్ని పెట్టాలి అయితేనే, అంతే కదా మీరు చెప్పే లాజిక్ని బట్టి. అనంతబాబు ఉన్నాడు, ఒక కుర్రను చంపేసి శవాన్ని ఇంటి దగ్గర రిజిస్ట్రేషన్ పట్టుకెళ్ళి అనంతబాబు మీరు పక్కన కూర్చొని చాలా వీడియోలు ఫోటోలు ఉన్నాయి. మరి ఆ కేసులో కూడా ఖచ్చితంగా ఏటుగా మిమ్మల్ని పెట్టాలా మరి మర్డర్ కేసులో? ఇక సుధాకర్ గారి విషయంలో అయితే ఖచ్చితంగా మీరే కల్పరేట్. ఎలా అయితే RRR గారి కేసులో మిమ్మల్ని 307లో పెట్టారో సుధాకర్ గారి కేసులో మాత్రం 302 కేసు ఆర్ 304 కానీ 306లో కానీ మిమ్మల్ని పెట్టాలి. ఇలా ప్రతి దాంట్లోనూ మీ గవర్నమెంట్లో జరిగిన ప్రతి నేరం మీ దగ్గరికి చూపిస్తుంది కదా. ఫోటో తీసుకుంటే ఎవరి దగ్గర కానీ వెళ్ళాడు ఫోటో తీసుకుని ఆ తర్వాత ఆడు ఎక్కడికో పోయి ఏదో నేరం చెప్తే ఫోటో తీసుకున్నాను బొక్కలేసేస్తారా? ఏమి రాజ్యం సార్ ఇది? అసలు ఇది ఏం డిమాండ్ అండి? ఎమ్మెల్యేతో ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కడు దిగుతాడు ఫోటో. ఆడు ఫోటో దిగిన తర్వాత ఇంటికి వెళ్ళాక పెళ్ళాన్ని కొడుతున్నాడా, లేకపోతే పక్కన దాన్ని కోగుతున్నాడా, లేకపోతే ఇంకో నెల్లి చంపుతున్నాడా? ఈ ఎమ్మెల్యే ఇంక పోతా పెట్టుకుని ఎదుగుతా కూర్చోవాలి ఈ లెక్కనే. లేకపోతే ఇంక ఫోటోలు తీసుకునేటప్పుడు రే నువ్వు 10 సంవత్సరాల పాటు ఎవరిని కొట్టనని మీ అమ్మ నాన్న మీద ఒట్టే అప్పుడు నేను ఫోటో ఎత్తాను అనాలి. ఏమన్నా జరుగుతుంది అది? అడిగి ఫోటో తీసుకున్నాడు మంచోడే, బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చెడిపోతాయి, క్షణికావేశం, ఎవడెవడో ఏదో చేసుకుంటాడు. ఐపీసీఏ చట్టమే ఎవడు తప్పు చేస్తే వాడికే పనిష్మెంట్ అని చెప్పింది. ఐపీసీని మించి మా అన్న జేపీసీ పెడతాడు, జగన్ పీనల్ కోడ్. అన్న ఎవరిని చెప్తాడు అరెస్ట్ చేసేయాలి, ఎవరిని చెప్తాడు చంపేయాలి, ఎవరిని చెప్తాడు జైల్లో పెట్టేయాలి. ఇలా ఎలా సార్? ఇంత అంటే మన రాష్ట్రం పరువు మనమే ఎంత దారుణంగా తీసుకుంటాం. పోనీ ఎలక్షన్లు ఉంటే సరే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షంగా వాళ్ళు మాట్లాడతారంటే అర్థం ఉంది. ఇప్పుడు ఏ ఎలక్షన్లు ఉన్నాయి? ఏ ఎలక్షన్లు లేనప్పుడు ఎందుకండి ఇంత బదనం చేసుకోవటం? ఎందుకు కామ్గా పరిపాలిస్తున్న వాళ్ళు రెచ్చగొట్టి పడుకున్న సింహాన్ని లేపి పాట్మని పీకించుకోవడం ఎందుకు? ఎందుకు అన్నాను నేను. అధికారిని వ్యక్తీకరిస్తున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడానంటే, ఈ అన్యాయం ప్రతి అక్షరమా కూడా బయటపోతే మన ఫోన్లో విషయం ఉండదు. ఆపదలో ఉంటే 5 సార్లు ఫోన్ చేయాలి. ఈరోజు నిన్న ఒక స్టోరీ, అప్పుడెప్పుడు మోటార్ బైక్ కదా కాలిందట, ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది. ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిల్లా మీడియా మోటార్ బైక్ ఆపదలో ఉంటే 5 సార్లు ఫోన్ షేర్ చేసిన SOS బటన్ పెట్టించాడు. పోలీసులు వెంటనే వచ్చి అక్కడ ఏమైంది అని చెప్పి తోడుగా ఉంది. పరిస్థితి పక్కన ఈరోజు పరిస్థితి ఏమిటి? బాగుంది పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ మాటగా జరుగుతూ ఉంది? కారణం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే తగ్గుతా ఉన్నాం. ఈ 45 రోజుల కాలంలో ఏకంగా 31 రాజకీయ హత్య చేయలేదు. గవర్నమెంట్ ఎక్కి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎక్కి 40 రోజులు అయింది. అప్పుడే ఈయన అమ్మఒడని ఎత్తున్నాడు, అప్పుడే విద్యాదీవెన అన్నాడు, ఇంకోటి అంటున్నాడు. అది శవం దగ్గరికి వెళ్ళి రాజకీయం మాట్లాడితే దాన్నే శవ రాజకీయం అంటారు. శవ రాజకీయంలో ఆరితేరిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ. శవాల మీద లబ్ధి పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే
ముఖ్యమంత్రి స్థాయి హోదా సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంక శవం దొరికితే ఊరుకుంటాడండి? అయితే ఇంత దారుణమైన ప్రచారం నిజంగా నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. అక్కడ ఏమీ లేని చోట ఏదో ఉందని క్రియేట్ చేసి ప్రజలను తప్పుదో పట్టించాలని వీళ్ళు చేసే ప్రయత్నం. ఖచ్చితంగా చట్టం రావాల్సిందే. లేకపోతే నేనన్న ధర్నా చేస్తానండి. ఇంకా ఈ సోషల్ మీడియాలోనూ లేకపోతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవాడు ఎవడన్నా ఆధారం లేని ఆరోపణ చేస్తే పబ్లిక్గా వాడి దగ్గర ఆధారాలను కనుక్కోవాలి, లేదంటే ఆధారాలు లేకుండా చేసినందుకండి జైల్లో అన్న పెట్టాలి. ఈ రకమైన చట్టం రాకపోతే ఈ రాష్ట్రం చాలా ప్రమాదాలు పడుతుందండి. వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అబద్ధాలు తయారు చేయబడి ఐపాక్ కర్మాగారంలో అది జనాల మీద కుదిలేయటం జరుగుతుంది. ఇక నుంచి కులాలకి మతాలకి మధ్యలో విద్వేషాలు జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడి నుంచి కులాలకి మధ్యలో, మతాలకి మధ్యలో, పార్టీలకి మధ్యలో రకరకాల గొడవలు, విష ప్రచారాలు జరిగిపోతాయి. దీన్ని చాలా ఇమ్మీడియట్ కంట్రోల్ చేయాలండి. దీన్ని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అవసరమైతే పరిపాలన అంతా పక్కన పెట్టైనా సరే ఈ తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, ఈ సోషల్ మీడియా ప్రచారాల మీద ఉక్కుపాదం కనుక మోపకపోతే రాష్ట్రం చాలా ప్రమాదంలో పడుతుంది. ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారు, చాలామంది చచ్చిపోతారు కూడా. ఢిల్లీ వెళ్ళి చేస్తారటండి ఆయన. మరి చూడండి మరి ఎలా ఉందో పరిపాలన. ఓకే, రైట్ అండి. అందరూ వీలైతే మీరు కూడా మీ కామెంట్లు, మీ పోస్టుల్లో ఈ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాల మీద ఒక చట్టం కావాలి అని మీరు కూడా మీ పోస్టుల రూపంలో, కామెంట్ల రూపంలో మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా వైరల్ చేయాలని, అవసరమైతే దీని మీద ఉద్యమం అన్న తీసుకొద్దాం, దీనికోసం రోడ్డు ఎక్కుదాం, గవర్నమెంట్కి మన డిమాండ్ తెలియజేద్దాం. ఇది ఇమ్మీడియట్గా కావాలండి, లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే నేను చూశాను 2019 నుంచి అటు వైసీపీని చూసుకొస్తున్నాను, తర్వాత టీడీపీలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీని, జనసేన వైపు ఉన్నప్పుడు జనసేన పార్టీ అన్నీ చూసుకుంటూ వస్తున్నాను. ఈ టీడీపీ కన్నా జనసేన కన్నా 100 రెట్లు డేంజరస్ వైసీపీ పార్టీ. వాళ్ళ దగ్గరున్న ఈ సోషల్ మీడియా అనేది పిచ్చోడి చేతిలో రాయి కన్నా ప్రమాదమైన ఆయుధం. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎవరి పగలగొడతాడో తెలియదు. మనం వాడి దగ్గర రాయంటే ఆ పిచ్చోళ్ళే ఏం చేస్తాడులే, ఆడి దగ్గర రాయి ఉంటే వెళ్ళామనుకోండి మన తలే బదులు కూడా ఎత్తాడు. ఇది పిచ్చోడి చేతిలో రాయి కన్నా బలమైన ప్రమాదకరమైన ఆయుధం, కాలనాగు లాంటి ఆయుధం వైసీపీ చేతిలో. ఆ ఐపాక్ టీంతో సోషల్ మీడియా రన్ చేయబడుతుంది. 100 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇస్తారు వాళ్ళకి. ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తే, ఒక అబద్ధం చెప్తే వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ డబ్బులకి ఆశపడిన కుర్రోళ్ళు, ఆ గంజాయి ప్యాకెట్లకి, డ్రగ్స్కి ఆశపడిన కుర్రోళ్ళు ఏ తప్పున అబద్ధాన్నన్నా ప్రచారం చేస్తారు. కఠినమైన చట్టం ఒకటే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదు. ఆ చట్టం కోసం అందరూ పోరాడాలండి. గుడ్ నైట్ అండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.